వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, మన ఛానల్లో ప్రతిరోజు అప్డేటెడ్ నోటిఫికేషన్స్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి డైలీ మన ఛానల్ని ఫాలో అవ్వండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అయితే గాయ్స్, మన ఛానల్లో ఆర్ఆర్బీ గ్రూప్ డి, ఎన్టీపీసీ, తెలంగాణ విఆర్ఓ నోటిఫికేషన్ల యొక్క పూర్తి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ అయితే ఉన్నాయి. సో కీప్ వాచ్ దట్ వీడియోస్ ఆల్సో. అండ్ అలాగే మన పిఆర్ జాబ్స్ ఇన్ఫో యాప్లో అయితే ఆర్ఆర్బీ గ్రూప్ డి, ఆర్ఆర్బీ ఎన్టీపీసీ, ఆర్ఆర్బీ జనరల్ సైన్స్, తెలంగాణ విఆర్ఓ కోర్సులను అయితే పొందుపరచడం జరిగింది. స్టేట్ బెస్ట్ ఫ్యాకల్టీతో అయితే క్లాసెస్ చెప్పించడం జరిగింది. టోటల్ రైల్వే కోర్స్ వచ్చేసి ఎన్సీఈఆర్టీ బుక్స్ నుంచి తీసుకున్న కంటెంట్. సో ఎన్సీఈఆర్టీ నుంచి తీసుకున్న ప్రతి ఒక్క లైన్ టు లైన్ కూడా మన కంటెంట్లో అయితే పొందుపరచడం జరిగింది. సో ఇవి లేటెస్ట్ డిజిటల్ వీడియో క్లాసెస్. అండ్ దాంతో పాటుగా మన కోర్సులో అయితే చాప్టర్ వైజ్ బిట్స్, చాప్టర్ వైజ్ పీవైక్యూస్ అండ్ ప్రాక్టీస్ బిట్స్, టెస్ట్ సిరీస్, ఫిజిక్స్ ప్రాబ్లమ్ ఎక్స్ప్లెనేషన్స్, కెమిస్ట్రీ ప్రాబ్లమ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్, చాప్టర్ వైజ్ బిట్స్ సొల్యూషన్ వీడియోస్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. వీటితో పాటుగా 1,00,000 బిట్స్ మీకు ఫ్రీగా ఇస్తున్నామండి. సో మీరు అదర్ ఛానల్లో కోర్స్ని మన కోర్స్ని కూడా కంపేర్ చేసి చూడొచ్చు అండ్ కంటెంట్ వైజ్గా కూడా చూడొచ్చు. ఏది బెస్ట్ క్లాస్ అనేది మీకే తెలిసిపోతుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే 1,00,000 బిట్స్ మీరు ఎక్కడైనా పొందగలరా. బుక్స్లోవి కాకుండా ప్రీవియస్ ఇయర్వి కానీ చాప్టర్ వైజ్ బిట్స్ కానీ ఏ కోర్సులోనైనా సరే మీరు చూడండి, వాటికి దీనికి తేడా అయితే ఉంటుంది. ఓకే గైస్, సో మీరు ఏది బెస్ట్ అయితే అదే చూసుకోండి కంపేర్ చేసి, ఓకేనా. కానీ రైల్వేకి మాత్రం ఓన్లీ ఎన్సీఆర్టీ మాత్రమే తీసుకోండి ఎక్కడైనా సరే, ఓకేనా. సో జీపీఓకి మీకు ఆల్రెడీ కొంచెం సిలబస్ అయితే ఐడియా ఉంది కాబట్టి కంటెంట్ మన యాప్లో అయితే డెమో క్లాసెస్ కూడా ఉన్నాయి. సో డెమో క్లాసెస్ చూస్తే మీకే అర్థమైపోతుంది క్లాసెస్ ఎలా ఉన్నాయి అనేది. సో మన జీపీఓ కోర్స్ని కూడా వేరే ఛానల్లో కోర్స్తో అయితే కంపేర్ చేసి చూడండి, ఏది బెస్ట్ అనిపిస్తే అదే తీసుకోండి. అయితే ఈరోజు వీడియోలో అయితే మనం సిలబస్లోని పూర్తి టాపిక్స్ కూడా తెలుసుకుందాం. అసలు సిలబస్లో మనకి టాపిక్స్ తెలిస్తేనే కదా మనం చదవగలుగుతాము. సో మనం ఏ టాపిక్స్ చదవాలనేది కూడా ఈరోజు తెలుసుకుందాం. అంతేకాకుండా ఎప్పుడు జీపీఓ నోటిఫికేషన్ వస్తుంది, మేలో వస్తుంది అనేది చిన్న అప్డేట్ ఉంది. సో దాని గురించి కూడా క్లారిటీగా తెలుసుకుందాం. అండ్ మనం ఇప్పటి నుంచే ఎలా ప్రిపేర్ అవ్వాలనేది కూడా తెలుసుకుందాం. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. సో టోటల్ వచ్చేసి మనకి జీపీఓ పోస్టులు ఎన్ని ఉన్నాయమ్మా? 10,954. సో ఈ 10,954 పోస్టులకు కూడా పాత విఆర్ఓ విఆర్ఏలకు కూడా ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది, మీకు ఆల్రెడీ తెలిసిందే. సో సెకండ్ టైం ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు వాళ్ళకి కండిషన్స్ కూడా పెట్టడం జరిగింది. సో ఆ కండిషన్స్ వల్ల చాలామంది ఈ జీపీఓ నోటిఫికేషన్కి దూరంగా వెళ్ళిపోయారు. సో మనకైతే డైరెక్ట్ రిక్రూట్మెంట్కి దాదాపు 7,000 వరకు మనకి పోస్టులు అయితే డైరెక్ట్ రిక్రూట్మెంట్లో రావడం ఖచ్చితంగా జరుగుతుంది. సో అంతకు మించి పోస్టులు ఇంకా వస్తాయి కానీ తగ్గడం అయితే జరగదు. సో ప్రతి ఒక్కరూ జీరో నాలెడ్జ్, సో ఇప్పటి వరకు జీపీఓ అంటే ప్రిపేర్ అవ్వని వాళ్ళు కూడా ఈ రోజు నుండి ప్రిపేర్ అయ్యి మీరు కూడా జాబ్ సంపాదించవచ్చు. ఎందుకంటే పోస్ట్స్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి. సో మీరు ఈ రోజు నుంచి కూడా ప్రిపేర్ అయ్యి మీరు జాబ్ కొట్టచ్చు. సో అసలు ఇందులో ఏం సబ్జెక్ట్స్ ఉన్నాయి, అసలు ఎన్ని మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది అని క్లియర్గా తెలుసుకుందాం. సో ఎగ్జామ్ వచ్చేసి మొత్తం టోటల్ వచ్చేసి 150 మార్క్స్కి ఉంటుందండి. 150 మార్క్స్కి 150 క్వశ్చన్స్ ఉంటాయండి. 150 క్వశ్చన్స్ అండ్ అలాగే 150 మినిట్స్ ఎగ్జామ్ అయితే మనకి కండక్ట్ చేయడం జరుగుతుంది. అయితే ఇందులోని సిలబస్ ఏంటి అంటే ఇందులో 2 పేపర్లు ఉంటాయి, పేపర్ 1, పేపర్ 2. అయితే ఇందులో జనరల్ స్టడీస్ ఉంటుంది, ఇందులో సెక్రటేరియల్ ఎబిలిటీస్ ఉంటుంది, సెక్రటేరియల్ ఎబిలిటీస్, ఓకేనా. సో ఈ 2 పేపర్స్, పేపర్ 1 పేపర్ 2 నుంచి 150 మార్క్స్ ఉంటుంది. ఇది 75, ఇది 75, ఓకేనా. సో మనకి జనరల్ సైన్స్ అసలు ఫస్ట్ ఏముంటుంది జనరల్ నాలెడ్జ్ నుండి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెంట్ అఫైర్స్ ఉంటుంది, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్ ఉంటుంది, అండ్ జనరల్ సైన్స్ ఇన్ ఎవ్రీడే లైఫ్ అనేది మనకి ఉంటుంది, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉంటుంది, అండ్ జోగ్రఫీ అండ్ ఎకనామీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ. సో తెలంగాణకు సంబంధించిన జోగ్రఫీ అండ్ తెలంగాణకు సంబంధించిన ఎకనామీ అండ్ అలాగే ఇండియన్ జోగ్రఫీ అండ్ ఇండియన్
economy also, and Indian constitutions silent futures, and Indian political system and government, and modern Indian history with a focus on Indian national movement. So Indian history, Indian geography, Indian economy అండ్ ఇండియన్ నేషనల్ మూమెంట్ ఉంది, ఇండియన్ పొలిటికల్ సిస్టమ్ ఉంది, అండ్ హిస్టరీ ఆఫ్ తెలంగాణ. సో అంటే తెలంగాణ హిస్టరీ, తెలంగాణ మూమెంట్, తెలంగాణ జోగ్రఫీ, తెలంగాణ ఎకనామీ, అండ్ సొసైటీ, కల్చర్, హెరిటేజ్, ఆర్ట్స్ అండ్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణ, అండ్ పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్. సో మనకి ఏంటంటే ఉంటుంది ఇండియన్ హిస్టరీ, ఇండియన్ పాలిటీ, ఇండియన్ జోగ్రఫీ, ఇండియన్ ఎకనామీ, ఇండియన్ మూమెంట్. సో అండ్ అలాగే తెలంగాణ హిస్టరీ, తెలంగాణ మూమెంట్, తెలంగాణ పాలసీస్, తెలంగాణ స్కీమ్స్ ఉంటుంది. అండ్ దీంతో పాటుగా కొత్తగా అయితే మనకి స్కీమ్స్ యాడ్ చేస్తారండి, తెలంగాణ స్కీమ్స్ యాడ్ చేస్తారు. అండ్ దాంతో పాటుగా ROR చట్టం, అండ్ దాంతో పాటుగా రీసెంట్గా భూభారతి చట్టం కూడా ఇందులో యాడ్ చేస్తున్నట్టు సమాచారం. సో ఈ భూభారతి చట్టం April 14th అంబేద్కర్ జయంతి రోజున దీన్ని లాంచ్ చేయడం అయితే జరిగిందండి. సో ఈ 3 టాపిక్స్ కూడా మనకి ఇందులో చేర్చడం అనేది జరుగుతుంది అని ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఫ్రెండ్స్, ఓకేనా. అండ్ నెక్స్ట్ మనకి సెక్రటేరియల్ ఎబిలిటీస్ అంటే ఏంటి, అసలు అందులో ఏముంటాయి అనేది తెలుసుకుందాం. సో సెక్రటేరియల్ ఎబిలిటీస్ అంటే ఏంటమ్మా అసలు అంటే బేసిక్ ఇంగ్లీష్. సో బేసిక్ ఇంగ్లీష్ ఉంటుందండి, మెంటల్ ఎబిలిటీ, లాజికల్ రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీస్, అర్థమెటిక్ ఎబిలిటీస్. అసలు ఈ ఇంగ్లీష్ అంటే ఓకే, బేసిక్ ఇంగ్లీష్ మీ అందరికీ తెలిసిందే. అయితే మెంటల్ ఎబిలిటీ అంటే ఏంటి, లాజికల్ రీజనింగ్ అంటే ఏంటి, న్యూమరికల్ ఎబిలిటీస్ అండ్ అర్థమెటిక్ ఎబిలిటీస్ అంటే ఏ టాపిక్స్ వస్తాయి అనేది మీకు డౌట్ రావచ్చు. సో దాని గురించి కూడా మనం క్లియర్గా తెలుసుకుందాం. సో సెక్రటేరియల్ ఎబిలిటీస్లో ఇంగ్లీష్తో పాటుగా ఏముంటుందంటే వెర్బల్ అండ్ ఫిగర్ క్లాసిఫికేషన్స్, అండ్ HCL అండ్ LCM, అండ్ కంప్యూటేషన్ ఆఫ్ హోల్ నెంబర్స్, రిలేషన్షిప్ కాన్సెప్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, యావరేజ్, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, డెసిమల్ అండ్ ఫ్రాక్షన్స్, నాన్ వెర్బల్ సిరీస్, కోడింగ్ అండ్ డీకోడింగ్, రేషియో అండ్ ప్రపోర్షన్, అనాలజీ, అండ్ దాంతో పాటుగా ఫండమెంటల్ ఆఫ్ అథమెటిక్ ఆపరేషన్స్, యూజ్ ఆఫ్ టేబుల్స్ అండ్ గ్రాఫ్స్, రిలేషన్షిప్ బిట్వీన్ నంబర్స్, నంబర్ సిస్టమ్, టైమ్ అండ్ డిస్టెన్స్, నంబర్ సిరీస్, ఆల్ఫాబెట్ సిరీస్, విజువల్ మెమరీ, ప్రాబ్లమ్ సాల్వింగ్, లాజికల్ సీక్వెన్స్ ఆఫ్ వర్డ్స్, అర్థమెటిక్ రీజనింగ్, పర్సంటేజెస్, సింప్లిఫికేషన్స్ అనేవి ఉంటుందండి. అంటే సింపుల్గా మనకి ఏంటుంటాయమ్మా అర్థమెటిక్, రీజనింగ్ అండ్ ప్యూర్ మ్యాథ్స్, అండ్ దాంతో పాటుగా బేసిక్ ఇంగ్లీష్. సో ఈ వీటి నుంచి మనకి 75 మార్క్స్ అయితే వస్తాయండి. సో ఇది సింపుల్గా సెక్రటేరియల్ ఎబిలిటీస్ అంటే, ఓకేనా. సో మీకు ఇప్పుడైతే సిలబస్ టోటల్గా మీకు అర్థమైంది కదా. సో మన యాప్లో అయితే టోటల్ 150 మార్క్స్కి కూడా సిలబస్ అయితే యాడ్ చేయడం జరిగింది. టోటల్ సిలబస్ వచ్చేసి మనకి 1500 రూపీస్ది. ఎంతండి 1500 రూపీస్. 1500 రూపీస్ది కేవలం 1000 రూపీస్కి అందచేయడం జరుగుతుందండి. కేవలం 1000 రూపీస్కి అందచేయడం జరుగుతుంది. సో మనకి ఇంతకు ముందు చాలామంది ఆస్పిరెంట్స్ కోసం ఆఫర్లో 750 రూపీస్కి ఇవ్వడం జరిగిందండి. సో అప్పుడు కూడా నేను చాలామందికి కాల్ చేసి కూడా చెప్పాను, ఆఫర్ గురించి కూడా చాలా పబ్లిసిటీ కూడా చేశాను, చాలామంది తీసుకున్నారు. అండ్ అలాగే ఇప్పుడు ఇంకా కొత్త సిలబస్ కూడా యాడ్ చేయడం చేశారు. అండ్ దాంతోపాటుగా కొత్తవి యాడ్ చేయడం ద్వారా సో ఇప్పుడు టోటల్ కోర్స్ వచ్చేసి 1000 రూపీస్కే మేము అందిస్తున్నాం. ఆల్ కంటెంట్ ఉంటుంది కరెంట్ అఫైర్స్తో పాటుగా. సో ప్రతి ఒక్కరూ పిఆర్ జాబ్స్ ఇన్ఫో యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకుని కోర్సుని చూడండి. మీకు డెమో క్లాసెస్ కూడా ఉన్నాయి.
మీకు నచ్చితేనే తీసుకోండి, ఓకేనా. సో ప్రతి ఒక్కటి ఏంటంటే జనరల్ స్టడీస్ నుంచి మనకి సెక్రటేరియల్ ఎబిలిటీస్ వరకు పూర్తి సిలబస్ అయితే ఇందులో పొందుపరచడం జరిగింది. దీంతో పాటుగా 1,00,000 బిట్స్ కూడా మేము ప్రాక్టీస్ బిట్స్ ఇందులో పెట్టడం జరిగింది. సో ప్రతి ఒక్కరూ యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకుని కోర్స్ని అయితే ఒకసారి చూడండి, నచ్చితేనే తీసుకోండి. అండ్ సిలబస్లో ఏమైనా డౌట్స్ ఉన్నా, నోటిఫికేషన్లో ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కాల్ చేయండి, లేదంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ అలాగే మనకి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, సో ప్రతి ఒక్కరికి ఏంటంటే అసలు ఈ నోటిఫికేషన్ వస్తుందా, దీని మీద అధికారికంగా ఇప్పటివరకు ఎటువంటి నోటిఫికేషన్ కానీ ఎటువంటి అనౌన్స్మెంట్ కానీ జరగలేదు, ఏంటి అసలు అనేసి ఒక్కో రోజు ఒక్కో ప్రచారం జరుగుతుంది, ఏంటండి అనేసి చాలా మందికి డౌట్స్ వస్తున్నాయి. సో అనుమానాలన్నింటినీ తీసేయండి. జీపీఓ నోటిఫికేషన్ 2025 ఖచ్చితంగా వస్తుంది. అండ్ మొన్న జరిగిన చందనంపేట సభలో అయితే రెవెన్యూ శాఖ మంత్రి గారు కూడా చెప్పారు, ఆల్రెడీ 10,954 పోస్టులు అయితే స్పీడప్ చేస్తున్నామండి, ఈ నోటిఫికేషన్ని చాలా తొందరలోనే మేలోనే స్టార్ట్ చేస్తామని కూడా చెప్పారు. సో మనకి ఇంకా మేకి ఎన్ని రోజులు ఉందండి, 8 or 9 days, 8 days ఇలా ఉంది అంతే. ఇంకెన్ని రోజులు ఉందండి, ఇన్ని రోజులను వెయిట్ చేసేవాళ్ళు 8 రోజులు వెయిట్ చేయలేరు ఆ నోటిఫికేషన్ గురించి. సో నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అనే దానికన్నా కూడా మీరు ఎంతవరకు ప్రిపేర్ అయ్యారు, ఎలా ప్రిపేర్ అయ్యారు అనే దాని గురించే ఎక్కువగా ఆలోచించండి, ఓకేనా. సో మీరు ఈ రోజు నుంచి కూడా చదివితే మీరు జాబ్ కొట్టే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. సో రేవంత్ రెడ్డి గారు అయితే ప్రతి ఒక్క నోటిఫికేషన్ నుంచి ఎగ్జామ్కి 45 days అయితే మినిమం టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ 45 daysలో మీరు ఎలా చదవాలి, 45 daysలో అంటే ఫస్ట్ మీరు ఎక్కువగా అర్థమెటిక్, రీజనింగ్ అండ్ అలాగే ప్యూర్ మ్యాథ్స్, ఇంగ్లీష్ మీద ఎక్కువ ఫోకస్ పెడితే మీరు ఎక్కువ మార్క్స్ గెయిన్ చేసే అవకాశం ఉంటుందండి. ఎందుకంటే జనరల్ స్టడీస్లోకి వెళ్తే జనరల్ స్టడీస్ అనేది ఒక అనంతం. సో అది ఒక పెద్ద సముద్రం లోతులో ఎంత లోతుకి వెళ్ళినా ఇంకా లోతు కనిపిస్తూనే ఉంటుంది, కానీ దాని ఎండింగ్ అనేది మనం ఎప్పుడు చేరుకోలేము. సో కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ సెక్రటేరియల్ ఎబిలిటీస్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టండి, తర్వాత జనరల్ స్టడీస్ మీద పెట్టండి, కరెంట్ అఫైర్స్ 6 months చదవండి, తర్వాత 1 yearవి చదవండి, అండ్ 1 lakh ప్రాక్టీస్ బిట్స్ని అయితే ప్రాక్టీస్ చేయండి, అండ్ ప్రీవియస్ ఇయర్ బిట్స్, చాప్టర్ వైజ్ బిట్స్ కూడా చదవండి. ఖచ్చితంగా మీకు జాబ్ వస్తుంది. కోర్స్ తీసుకున్నాక ఎటువంటి డౌట్ వచ్చినా ఏమన్నా మీకు ఏమాత్రం ఇది అనిపించినా నాకు కాల్ చేస్తే నేను మీకు గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో మీకు ఎగ్జామ్ అయ్యి మీకు జాబ్ వచ్చేంత వరకు నేను మీకైతే హెల్ప్ చేస్తాను ప్రతి విషయంలో కూడా. సో మీ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వడం జరిగింది. సో మీరు ఏ టైంలోనైనా మీరు నాకు కాల్ చేయొచ్చు. కోర్సులో ఏమైనా డౌట్స్ ఉన్నా నాకు కాల్ చేయండి, ఇంకే రకమైన డౌట్స్ ఉన్నా నాకు కాల్ చేయండి. ఓకే గాయ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, అండ్ కొత్తగా ఈ వీడియో చూసిన వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే ఇంత కష్టపడి మ్యాటర్ మేము సంపాదించి మీకు వీడియో రూపంలో చెప్తున్నాం కదండి. సో మీరు మాకు ప్రోత్సహించడానికి ఒక చిన్న లైక్ చేస్తే మాకు చాలా ఇంకా ఎక్కువ ఎఫర్ట్ పెట్టేసి ఇంకా ఎక్కువ వీడియోస్ చేయాలనిపిస్తుంది. సో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేయండి గైస్. ఓకేనా? థ్యాంక్ యూ.